పెళ్ళం చావకుండానే విడాకులు ఇవ్వకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావని నీ మీద కేసు పెడితే ఈ అమ్మ కొడుకులు జైల్లో నిన్ను కలవడానికి వస్తారు. నా జీవితానికి ఎవడో జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి? నేను కోర్టుకు ఎక్కలేదు కానీ ఎక్కితే నిమిషం పట్టదు మిమ్మల్ని విసిరి లోపల పడేయడానికి. చూసావ జగదీశ్వరి నా నెట్వర్క్? నీ కంటిని నీ వేలితోనే ఎలా పొడిపించానో? నేను చేయించని రుజువులే లేవు. ఫోన్లో ఉన్నంత మాత్రాన్ని ఏం జరుగుద్ది? ఏమి జరగదు. పెద్ద వాళ్ళ ఫోన్ డేటాలు తీసుకుని ఏం చేయలేకపోతున్నారు. నేనంతా మీరంతా. ఆగనయ్య వదిలే. బురద మీద కాలేస్తే అది తిరిగి మన మీదే చెందుతుంది. జరిగింది చాలేదా? మళ్ళీ బురద గిరదాన్ని రెచ్చగొడుతున్నావు. వెళ్ళి నీ పెళ్ళ ఒళ్ళ పడుకొని ఏడు. కాస్త మనశ్శాంతి అయినా దొరుకుతుంది. నాలాంటి దాన్ని మాటలని నీ ఆత్మశాంతి కోసం వీళ్ళంతా ప్రార్థించేలా చేసుకో. ఏంటి? నా కొడుకునే చంపుతావా? ఇలా మాట్లాడితే ఎవరినైనా చంపేస్తాను. అయినా మీతో నాకు మాట్లాంటి? మీరు 2 కుక్కలతో పాటు ఒక పులి కూడా ఈ ఇంట్లో ఉందని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. కుక్కలెవరో తెలుసుగా? నీ పెళ్ళం. ఇక పులి అర్థమైంది కదా? ఏంటమ్మా ఇందాక నుంచి అది అన్నని మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నావు? అది తీసిన గోతిలో అదే పడుతుంది శ్రీరామ్. చూస్తూ ఉండు. పెద్ద తల్లి కొడుకులిద్దరూ రెచ్చిపోయారు. దెబ్బకి తగ్గారు. అయినా ఆ జగదీశ్వరిది బుర్రే బుర్ర. నా బుర్ర మాత్రం తక్కువేంటి? ఆవిడ కంటే 10 కిలోమీటర్ల ముందు ఆలోచిస్తాను. వీళ్ళకి అడ్డం తిరిగితేనే కరెక్ట్. ఏ మాత్రం తగ్గినా మన పని అవుట్. ఇప్పుడే శ్యామలకి ఫోన్ చేసి విషయం చెప్పి ఇప్పట్లో సిటీకి రావద్దు అని చెప్తాను.